నేటి నుంచి హైదరాబాద్ లో ఆషాఢం బోనాలు సందడి ప్రారంభం కాబోతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 3000కు పైగా ఆలయాల్లో బోనాలు జరగనున్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. బోనాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్లు కేటాయించింది. ప్రజలకు సీఎం రేవంత్ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. నేడు జగదాంబికకు తొలి బోనం సమర్పించనున్నారు. రేపు గోల్కొండలో సామూహిక బోనాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత రోజు రంగం ఘటాల ఊరేగింపు జరగనుంది. ఆగస్టు 13న గోల్కొండ జగదాంబిక 9వ పూజ చేయనున్నారు. బోనాలకు హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రేపటి నుంచి నెల 23 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ నెల 26ను కూడా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. గోల్కొండ కోటకు వెళ్లే ప్రధాన మార్గాలలో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. గోల్కొండ కోటకు సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలాలను సులభంగా చేరుకోవటానికి ఆయా మార్గాల్లో ఉన్న సైన్ బోర్డులపై ఉన్న క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయొచ్చు. భక్తులు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో మాత్రమే క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయాలి. సాధారణ ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని తమ గమ్యస్థానాలకు చేరుకోవటానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు కోరుతున్నారు. నేటి నుంచి హైదరాబాద్ లో ఆషాఢం బోనాలు సందడి మొదలు కాబోతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 3000కు పైగా ఆలయాల్లో బోనాలు జరగనున్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. బోనాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్లు కేటాయించింది. ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బోనాల శుభాకాంక్షలు తెలిపారు. నేడు జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. రేపు గోల్కొండలో సామూహిక బోనాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత రోజు రంగం ఘటాల ఊరేగింపు జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న బోనాల పండుగ షురు అయింది. ఈ రోజు నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరగాలని చెప్పేసి అటు ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఈ రోజు మొదటి బోనంగా గోల్కొండలో ప్రారంభమై మళ్ళీ తిరిగి గోల్కొండలో ఈ బోనాల పండుగ ముగుస్తుంది. ఆ తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగకు సంబంధించిన ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. ఈ రోజు మొదటి బోనంగా గోల్కొండలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కూడా 11 గంటల సమయంలో కూడా అమ్మవారికి గోల్కొండలో కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దీనికి సంబంధించిన ఇప్పటికే గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. అటు ట్రాఫిక్ సంబంధించిన విషయంలో కావచ్చు, పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ కూడా పకడ్బందీమైన ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే అధికారులు కొన్ని రూట్లు కూడా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అటు ప్రజలకు కూడా సూచించారు. దీనికి సంబంధించిన జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే ఈ బోనాల పండుగకు సంబంధించి ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులు కూడా సూచించారు. గోల్కొండ, బల్కంపేట్, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి అటు పోలీస్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే టాస్క్ ఫోర్స్ కావచ్చు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మడ్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీమ్స్ భారీగా కూడా మోహరించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. భక్తులకు సమాచారం కోసం ఆలయాల వద్ద పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఇప్పటికే వివరించారు. భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పేసి ఎక్కువ శాతం మహిళలు వస్తున్న నేపథ్యంలో కూడా ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైనా ఆకతాయిలు కూడా ఉంటే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడమని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికంగా మహిళలు వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ షీ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి అటు పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. షీ టీమ్స్ తో పాటు నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి పోలీస్ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ఈవి టీజింగ్, గొలుసు దొంగతనాలు, మొబైల్ స్నాచింగ్, జేబు దొంగలపై
తప్పు పాదం మోపుతున్నట్లు కూడా అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత బోనాల్లో 644 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పేసి అటు సిపి సజ్జనార్ కూడా గుర్తు చేశారు. బోనాల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపులకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పేసి అటు పోలీస్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా టాస్క్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు కూడా తెలిపారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి అటు సిపి సజ్జనార్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే ఆషాఢ తెలంగాణ పండుగ అంటేనే బోనాల పండుగ. ఆషాఢం బోనాల ఉత్సవాల శాంతియుతంగా వైభవంగా నిర్వహించడమే లక్ష్యం అని చెప్పేసి అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి 15 రోజులు అత్యంత కీలకం అని చెప్పేసి ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులను కూడా అటు సిపి ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఆషాఢ బోనాలపై కూడా అన్ని శాఖల అధికారులతో కూడా అటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ బోనాల పండుగ అత్యంత వైభవంగా జరుపుకోవాలని చెప్పేసి ఆయన సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఉదయ్.